పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ఎలా పంపబడింది, ఏ విధంగా పంపబడింది అని కూడా దేంట్లో రాయబడింది. అయితే 11వ 12లో హల్లెలూయా ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమను గురించి వారి తరువాత కనుగోలు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడును ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించుచున్నదో దాన్ని విచారించి పరిశోధించి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలనే మీకు సువార్త ప్రకటించిన ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగత విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి కోరుతున్నారు. ఇలా ఈ వాక్యం కూడా రాయబడింది. 13లో కూడా ఇదే విషయం ఉంటుంది. కాబట్టి మీరు మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి అని వాక్యం రాయబడింది. అంటే నిరీక్షణగా మనం ఉండాలి, నిరీక్షించాలి. ఎలా నిరీక్షించాలి అంటే ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళాడు, మనల్ని ఎట్లా మార్కు వేశాడో, ఏ విధంగా మనల్ని ఈ వ్యక్తి బట్టి దేవుడు ఇతను నాకు ఉపయోగము అనుకొని ఏ విధంగా మన మీద మార్కు వేశాడు, అదే విధంగా ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళి చాలా ఎత్తైన చెట్లు, దేవదారు వృక్షం అంత చెట్లు లాంటివి, చెట్ల మీద నంబర్లు వేశాడు. పక్కన ఉన్న చెట్టు అంటది, చూసావా నా మీద నంబర్ వేశారు, ఏమనుకుంటున్నావు అని కాళ్ళ దగ్గర వేశారు. పక్కన మీద నంబర్ వేయాల. సరే అన్నాడు. నెక్స్ట్ వచ్చాడు, రంపం తీసుకొని కస 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 కోయడం ప్రారంభించాడు. ఏంటమ్మా నేను ఎంపిక చేసుకున్నాడా, నేమే నెంబర్ వేశాడు. అవునులే, నేను ఎంపిక చేసుకోవాల్సిన వ్యక్తి వెళ్ళి అన్నాడంట. సరే అని చాలా బాధపడుతుంది, వేదన పడుతుంది. అక్కడితో ఆపాడా, కోసి కొండ మీద నుంచి దొల్లించాడు. సరే అక్కడితో అయిందా, అక్కడి నుంచి బల్లకట్టు అంటారు, తాళ్ళు వేసేసి కట్టేసి పారే నదిలో వదులుతారు. వదిలినప్పుడు అక్కడ వాళ్ళకి మార్కింగ్ ఉంటుంది, ఎక్కడ వాటిని ఎక్కడ ఆపాలి స్టాపింగ్. మళ్ళీ అక్కడి నుంచి బల్లకట్ట కట్టిన దాన్ని తీసుకొని మళ్ళీ వేరే చోటకి తీసుకువెళ్ళి అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు క్యారెట్ తీసుకొని వచ్చి ఉల్లి బాడ్సా తీసుకొని కొడుతున్నాడు. కొట్టి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద బెడుస్తూ ఉన్నాడట. చాలా వేదన పడుతూ బాధపడుతూ ఏంటి నాకు ఈ దుఃఖం ఏంటి, ఈ వేదన ఏంటి అని అవి బాధపడుతూ ఉంటే వెంటనే అది తయారు చేసిన తర్వాత ఒకదాని మీద ఒక చెట్టు ఒకదాని మీద చెట్టు బేడ్చుకుంటూ వెళ్ళిన తర్వాత అద్భుతమైన ఒక దేవుని మందిరం ప్రాకారం అక్కడ కనపడుతుంది. ఆ చుట్టూ జనము వీక్షించే వాళ్ళు అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది అని చూసి అందరూ ఆశ్చర్యపడుతుంటే సంతోషంగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు.